నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. చాలా మంది సినీ హీరోలకి, మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో వివాదాలు వెంటాడుతూ ఉంటాయి. మరి అటువంటి సందర్భాల్లో వాళ్ళకి అండ దండ దిక్కు మొక్కు ఎవరు అంటే ఖచ్చితంగా ఆయా అగ్ర హీరోలకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ అని చెప్పుకోవాలి. కానీ ఆ ఫ్యాన్స్ కూడా ఎవరు ఏంటి అంటే వాళ్ళకి స్పష్టంగా ఒక అడ్రస్ అంటూ ఉండదు. అంటే అడ్రస్ ఉండదు అంటే ఇన్ ది సెన్స్ రిజిస్టర్డ్ బాడీ లాగా ఉండదు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ఒక కొత్త ఒరవడికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో శ్రీకారం చుట్టారు. ఏంటి ఆ ఒరవడి అంటే స్పష్టంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ లో కూడా ఒక రిజిస్టర్డ్ బాడీని ఆయన స్థాపించడం. అంటే ఇప్పుడు ఆఫా అంటే మీరు నెగిటివ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆఫా ఇన్ ద సెన్స్ అల్లు అర్జున్స్ ఫ్యాన్స్ అసోసియేషన్. అంటే ఇప్పుడు ఎట్లయితే తెదేపా బీజేపీ లాగా ఆఫా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ని వాళ్ళు స్టార్ట్ చేసి జనరల్ సెక్రటరీలు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు, అట్లాగే జాయింట్ సెక్రటరీలు, ఇట్లా మొత్తం ఒక జంబో టీమ్ ని అల్లు అర్జున్ ఏర్పాటు చేసుకున్నారు. సో అది ఒక తెలంగాణకే పరిమితం అవ్వలేదు, ఆంధ్రప్రదేశ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రస్తుతానికైతే స్టార్ట్ చేసుకున్నారు. భవిష్యత్తులో అది కొంత పాన్ ఇండియా లెవెల్కి కూడా కొంత పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నట్లుగా మనకైతే కనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఇంత ఆల్ ఆఫ్ సడన్ గా ఈ యొక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రిజిస్టర్ చేయించి ఒక బాడీని వేసుకోవాల్సినటువంటి అవసరం అల్లు అర్జున్కి ఎందుకు వచ్చింది? మరి అల్లు అర్జున్ మొదటి స్టెప్ తర్వాత రిమైనింగ్ సినీ హీరోలు కూడా ఈ దిశగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే మొన్న జూనియర్ ఎన్టీఆర్ ఘటన తర్వాత, మరోవైపు అల్లు అర్జున్ ఇప్పుడు సంధ్యా ఘటన తర్వాత ఇప్పుడు ఇటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ రిజిస్టర్ చేసుకున్నారా? ఇట్లా అనేక డౌట్లు, స్పెక్యులేషన్స్ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఓవరాల్ గా దీని గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ మనతో పాటు అవుతున్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. ఏంటి అల్లు అర్జున్ సంబంధించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ని ఇప్పటికిప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్టడానికి గల కారణాలు ఏంటి? యాక్చువల్గా రాజకీయ నాయకులకి కొంతమంది వీళ్ళు ఇట్లా పనిచేసే వాళ్ళు ఉంటారు, స్వచ్ఛందంగా ఆర్మీలు పెట్టుకుంటారు కదా, వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటారు. అంటే ఎప్పుడన్నా మా సార్ గెలిస్తే నాకేమన్నా ఇస్తాడేమో ఒక ఆశతో జనరల్ స్పీకర్స్ లాగా చాలా ఛానల్స్లో మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే అఫీషియల్గా వాళ్ళకంటూ కొంతమంది బాడీని పెట్టుకున్నప్పుడు రాజకీయ నాయకులకి పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. సార్ ఏ టైంకి ఎక్కడికి వస్తాడు, ఎక్కడ తింటాడు, ఎలా వెళ్తాడు, అక్కడ ఎవరిని కలుస్తాడు, ఏం కత్తిరిస్తాడు, అట్లా వెళ్ళిపోతాడు. ఇట్లా ఒక ప్లానింగ్ ఉంటుంది, రోడ్ మ్యాప్. ఆ ప్లానింగ్లో ఏమైనా డిఫికల్టీస్ ఉంటే ఇక అప్పుడు ఆయన ఫేస్ చేయాల్సి ఉంటుంది. సేమ్ జగన్ కార్ కింద ఎవరో నలుగురు, మొన్న విజయ్ కోసం అదేదో అవ్వడం, ఇట్లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ రోజు కూడా ఇట్లాంటి ఒక బాడీ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవికి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఆయన రాజకీయాల్లో ఉన్నారు, సినిమాకైనా సరే. అంటే ఎప్పుడు వస్తాడు, ఎక్కడికి వస్తాడు, అక్కడ ఏం చేస్తాడు, అక్కడ నుంచి ఎటు వెళ్తాడు, నీట్గా లేదు మాట్లాడుకోవడానికైనా చెప్పుకోవడానికైనా. సో వాళ్ళంతట వాళ్ళే డెసిషన్ తీసుకునే టైంలో ఏమవుతుందంటే కొన్నిసార్లు ఎవరు అభిమానం ఎవరేంటో కూడా తెలియట్లా. ఇప్పుడు నేనే ఉన్నా జై అల్లు అర్జున్ అని చెప్పేసి థియేటర్లో టపాకాయలు కాలుస్తా. రాసేవాడు ఏం రాస్తాడు, థియేటర్లో రచ్చరచ్చ చేసిన అల్లు అర్జున్ అభిమానులు. ఇప్పుడు అల్లు అర్జున్ అభిమాని నా పేరేంటో ఎవడు రాయుడు, అల్లు అర్జున్ అభిమానులు అంటే బ్రాండ్ అల్లు అర్జున్ బ్రాండ్ దెబ్బతిన్నట్ల. నెక్స్ట్ ఇంకేమన్నా చేసిన సో ఆ బ్రాండ్కి మచ్చ రాకూడదంటే అసలు వీడు ఎవడు తెలియాలి కదా. తెలియాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక కమిటీ పెట్టుకున్నాడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో యూనియన్ ఫ్యాన్స్ అసోసియేషన్. ఇది సింపుల్ చెప్పడం ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ అనుకో, ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దీంట్లో ప్రెసిడెంట్ ఉన్నాడు, 3 వైస్ ప్రెసిడెంట్లు, 5 జనరల్ సెక్రటరీ 5, జాయింట్ సెక్రటరీ 5, మొత్తం ఇటు 19 ఒక టీము, మెగా జంబో టీం ఇది. ఇప్పుడు వీళ్ళకు సపరేట్గా వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, తెలుస్తుంది. ఏంట్రా ఇక్కడ ఏదో చేస్తున్నావు, నా జై అల్లు అర్జున్ ఇట్లా రా, ఎవడు నువ్వు, నేను వాళ్ళని ఎవరు. ఇప్పుడు మొన్న ఎన్టీఆర్ది దేవర ఫంక్షన్ ఉంది, ఏం చేశారు, ఫస్ట్ ఫ్యాన్స్ రాలా, ఆ హాల్ కెపాసిటీ 4000 అని తెలిసి ముందు ఈ రచ్చ చేసేటోళ్ళు ఎవడెవడో వచ్చేసాడు. ఎవడెవడో అక్కడికి వచ్చి చేయాల్సిన రచ్చ అంతా చేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు వచ్చేసరికి విధ్వంసం, ఈవెంట్ క్యాన్సిల్. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు థియేటర్ల దగ్గర టపాకాయలు కాల్చుడు, ఇట్లా రక్త బొట్లు పెట్టుడు, ఇంకేవో మేకలను కోసుడు, లోపల కుర్చీలు ఎగిరేసి అటు ఇటు చేసుడు, ఇవన్నీ చేస్తారు. లాస్ట్కి ఆ హీరోకు ఉంటుంది మచ్చ అనేది.
ఎవడు ఫ్యాన్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. వాళ్ళ వాట్సాప్ గ్రూపులలో అందరూ యాడ్ అయి ఉంటారు. వీడికి కాకపోయినా ఇంకొకటికైనా బాగా తెలుసు ఉంటాడు ఎక్కడోడు ఏంటి అనేది. మ్యాక్సిమం డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవచ్చు తెలుసా. అండ్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు సంధ్యా ఘటన తర్వాత ఇప్పుడు పరిణామాలు చాలా వేగంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లో ఏమన్నా అల్లు అర్జున్ పెట్టాలని అనుకున్నాడు ఇటువంటి అసోసియేషన్? మంచిదే కదా. సంధ్యా ఘటన కాదు, మొన్న ఎన్టీఆర్ సిచ్యువేషన్ని చూసుకుంటే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి, అందరికి రావాలి కూడా. బికాజ్ ఎవడో అడ్రస్ లేనోడు వెళ్ళాడు, ఈయన తిట్టాడు, పిచ్చి బూతులు. నీకెందుకురా అంటే బాబు ఆయన పైన ఉన్న వాళ్ళ మెప్పు కోసమో లేక దేనికోసమో ఊరికే నోరు బారేసుకున్నారు. అట్లాంటప్పుడు ఆ హీరో మాట్లాడలేడు కొన్నిసార్లు. అంటే వాడేవాడో అడ్రస్ లేడు, ఈయన వచ్చి ఆయనకు అడ్రస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అటెన్షన్ తరఫున ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరూ చక్కగా ప్రెస్ మీట్ పెట్టి మేము ఖండిస్తున్నాం, ఇలా మాట్లాడకూడదు అని ఆయన మీద కంప్లైంట్స్ ఇచ్చి ఆ ఇష్యూని అక్కడికి సెట్ చేశారు. నీట్గా అయిపోయింది కదా. అట్లా నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే అల్లు అర్జున్ మీద లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడారు. ఏమని 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను సంరక్షించేవాళ్ళు, ఇప్పుడు అడవులను స్మగ్లింగ్ చేసే వాళ్ళని హీరోలు అంటున్నారని ఒక మాట అన్నాడు. ఇది అల్లు అర్జున్ ఉద్దేశించే అని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఖండించడానికి ఎవరు లేరు. ఈవెన్ నేను ఆయన ఉద్దేశించి అనలేదండి అని ఆయన కూడా చెప్పలేదు, ఎందుకంటే ఆయన అడిగే వాళ్ళు లేరు. ఇప్పుడు ఒక కమిటీ వచ్చినప్పుడు వీళ్ళు నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు మీరేదో అన్నారు, మాకు సంబంధించి ఇలా అయ్యాయి, మీరు సమాధానం చెప్పండి అంటే అప్పుడు ఆయన చెబుతాడు. అడగడానికి ఒక బాడీ ఉండాలి కదా, అందరూ వచ్చి అడగలేరు కదా. ఒక బాడీ, వీళ్ళు మాకు ఆన్సర్ చెప్పండి, ఇట్లా మా టీం ఇది, మేమందరం ఇంత ఉన్నాం, మా అందరికి ఇట్లా హర్ట్ అయ్యింది అంటే ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు ముందుంటారు అల్లు అర్జున్ తరఫున. ఎస్. అండ్ నెక్స్ట్ పుష్ప సినిమాని బాయ్కాట్ చేస్తామని ఒకటి వచ్చింది. ఎవర్రా బాయ్కాట్ ఇప్పుడు రిషబ్ శెట్టికి ఒక అసోసియేషన్ ఉంటే బాగుంటదిగా. వాళ్ళు వచ్చి ఎందుకు బాయ్కాట్ చేస్తారు? ఎందుకంటే ఆయన తెలుగులో మాట్లాడలేదు. ఆ విషయం ఎవడో రాస్తే ఎవరో చెప్తే ఆయనకు రీచ్ అయింది పాపం. అలా రీచ్ అవ్వకుండా ఒక అసోసియేషన్ ఉంటే వెంటనే అంటే డైరెక్ట్ ఆయనే మాట్లాడకుండా ఆయన తరఫున వీళ్ళు మాట్లాడతారు. సో ఇప్పుడు ప్రధానంగా మెగా అభిమానులు ఆల్రెడీ ఉన్నారు, ఈయన కూడా మెగా కాంపౌండ్ నుంచే హీరోగా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు మెగా అభిమానులు ఉండగా, మెగా ఫ్యాన్స్ ఉండగా, ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఉన్నారు, అల్లు అర్జున్ ఆర్మీ కూడా ఉంది. కానీ ఇప్పుడు రిజిస్టర్డ్ బాడీ మరి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఇప్పుడు మెగాకి అల్లు అర్జున్కి ఏమన్నా మనం డిఫరెన్స్ గా చూడాల్సిన అవసరం ఏం లేదు. ఈయనకనే కాదు అందరు హీరోలకు అవసరం. ఈవెన్ విజయ్ దేవరకొండను కూడా అదే సజెస్ట్ చేస్తా, ఒకటి పెట్టుకో అని. ఇప్పుడు కింగ్డమ్ సినిమా వస్తే ఏదో అన్నారు, ఇంకేదో వస్తే ఏదో అన్నారు. ఆయన పెళ్లి గురించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేణుస్వామి లాంటి ఏమన్నా అన్నాడు అనుకున్నాం, ఇప్పుడు మొన్న మీరు ఎంగేజ్మెంట్ విడిపోతారు అన్నాడు అనుకో. ఇట్లాంటి రోజులు దిగి కూర్చో సమాధానం చెప్పు, ఎందుకు అన్నావు, ఆ మాట వెనక్కి తీసుకో, ఇట్లాంటివి చెప్పడానికి సరిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగ చైతన్యను శోభిత విడిపోతారు అన్నాడు. నాగ చైతన్య శోభిత వచ్చి ఎందుకు అట్లా అన్నావు అని చెప్పలేడు, వీడిని అనవసరంగా ఫేమస్ చేయలేం కదా. అందుకని అలా వాళ్ళు కూడా అడగలేరు. ఒకరు ఉండాలి దేనికైనా సరే. ఈ బాడీ ఇంత గ్రాండ్ గా ఉంది చూడు, బాడీ అంతమంది బాగుంది అది ఏదో. అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏదో మూవీ ఈవెంట్స్ కి అవార్డు ఇచ్చినట్టు ఉంది, బాగుంది, నచ్చింది నాకు. తెలుగులో తీసుకుంటే ఈజీగా రీచ్ అవుతుంది, మంచిగా రీచబుల్ గా బాగుంది. థ్యాంక్ యూ విఘ్నేంద్ర. సో మొత్తం మీద ఆఫా ఎంత మేరకు అల్లు అర్జున్ ప్రొటెక్ట్ చేస్తుందో చూద్దాం. మరి నిజంగానే మీకు కూడా ఆఫా పట్ల మీ అభిప్రాయం కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.